కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల. కానీ అదే స్వామి భక్తుల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో చిన్న తిరుపతి దేవుడిగా కొలువై ఉన్నాడు. కొండపైన స్వయంభుగా వెలిసిన ఆ మలయప్ప స్వామి మహిమలు, ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ద్వారకుడు అనే మహర్షి ఇక్కడ కఠోర తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే, గర్భాలయంలో మనకు 2 ప్రతిమలు కనిపిస్తాయి. ఒకటి ద్వారక మహర్షి పూజించిన స్వయంభూ ప్రతిమ కాగా, మరొకటి రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన పూర్తి విగ్రహం. పైభాగం మాత్రమే కనిపించే స్వయంభూ విగ్రహానికి పాదపూజ చేసే అవకాశం ఉండదు కాబట్టి భక్తుల సౌకర్యార్థం సంపూర్ణ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. తిరుమల వెళ్ళలేని వారు తమ మొక్కులను ఇక్కడ చెల్లించుకుంటే తిరుపతి వెంకన్నకే చేరుతాయని భక్తుల బలమైన విశ్వాసం. ఇక్కడ కూడా తలనీలాలు సమర్పించడం, కళ్యాణోత్సవాలు నిర్వహించడం ప్రధానంగా జరుగుతాయి. ఆలయ గోపురంపై ఉన్న శిల్పకళ, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఈ కొండ భక్తులకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా శనివారాల్లో బ్రహ్మోత్సవాల సమయంలో ద్వారకా తిరుమల భక్తజన సంద్రమవుతుంది. స్వామివారి లడ్డూ ప్రసాదం రుచి కూడా తిరుమల లడ్డూను గుర్తు చేస్తుంది. మొక్కిన వారికి కొంగు బంగారమై, అడిగిన వారికి అభయమిచ్చే ఆ శ్రీనివాసుడి దర్శనం జన్మధన్యం. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి ఆ చిన్న వెంకన్న ఆశీస్సులు పొందండి.